ప్రో కబడ్డీలోని గత 3 సీజన్లలో తెలుగు టైటన్స్ వైఫల్యానికి ప్రధాన కారణం సరైన డిఫెన్సివ్ యూనిట్ లేకపోవడం లేదా డిఫెన్స్లో కోఆర్డినేషన్ లేకపోవడం. మీరు ఒక విషయం ప్రధానంగా గమనించినట్లయితే తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఏ సీజన్లో బాగుంటే ఆ సీజన్లో తెలుగు టైటన్స్ టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అది సీజన్ 4 కావచ్చు, సీజన్ 2 కావచ్చు, సీజన్ 6 కూడా కావచ్చు. సీజన్ 2లో సందీప్ ఖండోలా, మిరాజ్ షేక్, హాదీ ఓస్త్రక్లతో కూడుకున్నటువంటి డిఫెన్స్ అదరగొట్టింది. ఫలితంగా సీజన్ 2లో సెమీఫైనల్కి చేరుకుంది తెలుగు టైటన్స్. ఇక సీజన్ 4 విషయానికి వస్తే సందీప్ ధుల్, సందీప్ నర్వాల్, మహాలింగం, జస్మేర్ సింగ్ గులియాలతో కూడిన డిఫెన్స్ అదరహో అనిపించింది. తత్ఫలితంగా తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి చేరుకుంది. ఇక సీజన్ 5లో కూడా విశాల్ భారద్వాజ్, సోంబీర్ కాంబినేషన్ సెట్ అయినప్పటి నుంచి టీమ్ టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక సీజన్ 6 అండ్ 7లో కూడా విశాల్ భారద్వాజ్ అండ్ అబోజ మెఘానీ కాంబినేషన్ సెట్ అవ్వడం వల్లనే తెలుగు టైటన్స్ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్స్ ని ఆయా సీజన్స్ లో చేరుకుంది. కానీ సీజన్ 8 నుంచి తెలుగు టైటన్స్ డిఫెన్స్ అధ్వానంగా తయారైంది. సీజన్ 8 లో తీసుకున్న స్టార్ డిఫెండర్స్ సురేందర్ సింగ్, సందీప్ ఖండోలా సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం, ముఖ్యంగా స్టార్ రైడర్స్ లైక్ పవన్, నవీన్, మణిందర్లను కట్టడి చేస్తుంది అనుకున్న ఈ కాంబినేషన్ సెట్ కాకపోవడంతో అట్టఫ్లాప్ సీజన్ తో వెనుదిరిగింది ఈ టీం. ఇక ఈ సీజన్ లో లెఫ్ట్ కవర్ సియారున్ గురించి, రైట్ కార్నర్ రుతురాజ్ కొరవి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక సీజన్ 8 వ్యూహాలకు భిన్నంగా ఈసారి డిఫెన్స్ పైన ఎక్కువ బడ్జెట్ వెచ్చించి 4 స్టార్ డిఫెండర్స్ సుజీత్ సింగ్, రవీందర్ పహల్, విశాల్ భారద్వాజ్, పర్వేష్ బైన్స్వాలను తీసుకున్నారు తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. చెప్పినట్టుగానే 4 స్టార్ డిఫెండర్స్ ఎవరి పందాలు వారు ఆడుతూ టీమ్ డిఫెన్స్ కోఆర్డినేషన్ ని దెబ్బతీయడానికి ఎవరి వంతు కృషి వారు చేశారని చెప్పాలి. 4 కలిసి ఇంతకుముందు ఎప్పుడు ఆడకపోవడం, దట్ మీన్స్ 2 కార్నర్స్ కానీ 2 కవర్స్ కానీ ఎప్పుడు కలిసి ఆడకపోవడం టీమ్ ని దెబ్బతీసిన మరో అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేని మనీష్ చిల్లర్ కోచింగ్ కూడా ఈ వైఫల్యంలో కీలక పాత్ర పోషించింది. ఇక ప్రెజెంట్ మనం చూస్తున్న సీజన్ 10 టీమ్ డిఫెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఒక్క సందీప్ దుల్, పర్వేష్ బైన్స్వాల్, శంకర్ గదైకి తప్పితే టీంలోని మిగతా ఏ ఒక్క డిఫెండర్ కి పీకేఎల్లో ఆడిన అనుభవం లేదు. దీనికి తోడు శంకర్ గదై, సందీప్ ధుల్ ఇంతకు ముందు ఎప్పుడు కలిసి ఒక కాంబినేషన్ గా ఆడలేదు. దీంతో 1-2 మ్యాచ్లు తప్పితే మిగతా మ్యాచ్ల్లో అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు తెలుగు టైటన్స్ డిఫెన్స్. కానీ ఎఫెక్టివ్ గా అనిపించిన 2 మ్యాచ్ల్లో కూడా తెలుగు టైటన్స్ విజయం సాధించింది. సో అప్కమింగ్ సీజన్ లో అయినా డిఫెన్స్ లోని 2 పొజిషన్స్ లో ఇన్ఫార్మ్ ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ కి ఛాన్స్ ఇచ్చి మిగిలిన 2 పొజిషన్స్ లో ఎన్వైపీస్ కి ఛాన్స్ ఇస్తే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ఫార్మ్ ప్లేయర్స్ యొక్క ఫామ్, యంగ్ ప్లేయర్స్ యొక్క అన్ప్రెడిక్టబుల్ స్కిల్ సెట్ టీమ్ కి 2 వైపులా బలాన్ని చేకూరుస్తాయి. అలాగే యంగ్ డిఫెండర్స్ కి ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ యొక్క గైడెన్స్ లభిస్తుంది. ముఖ్యంగా కార్నర్స్ లో ఇన్ఫార్మ్, వెల్ కోఆర్డినేటెడ్, ఎక్స్పీరియన్స్డ్ కార్నర్ సెట్ ని తీసుకుని వాళ్ళకి యంగ్ టాలెంటెడ్ కవర్ సెట్ ని అటాచ్ చేస్తే తెలుగు టైటన్స్ ఖచ్చితంగా బలపడుతుంది. తత్ఫలితంగా టీమ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఫైనల్ గా ఒక్క విషయం చెప్తాను, రైడర్స్ ఎన్ని పాయింట్లు తెచ్చినా మనకి లీడ్ ఇచ్చినా ఆ లీడ్ ని కాపాడాల్సింది డిఫెన్సే. ఒకవైపు నుంచి రైడర్స్ పాయింట్స్ తెస్తున్నా టీమ్ డిఫెన్స్ పాయింట్స్ లీక్ చేస్తూ ఉంటే ఆ టీం ఎప్పటికీ గెలవదు. అండ్ ఈ వీడియో తర్వాత అదేంటి బ్రో డిఫెన్స్ గురించే మాట్లాడతావు, టీమ్ రైడింగ్ అంతా బాగుందా అని చెప్పేసి చాలా మంది అడగొచ్చు. అఫ్ కోర్స్ టీమ్ రైడింగ్ లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ గురించి అప్కమింగ్ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. కీప్ వాచింగ్ SKT and keep loving SKT.